రైట్, మనం గాంధీ భవన్లో ఉన్నాము. నిన్న కేటీఆర్ నల్లగొండ వెళ్ళి దీక్ష చేయడం జరిగింది. సో దానిపైన మనతో మాట్లాడడానికి పటేల్ రమేష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. నిన్న నల్లగొండ సాక్షికి పోయి ధర్నా అంటారు. మీరేమో రైతులకు రుణమాఫీ చేస్తా అంటారు, రైతు భరోసా ఇస్తా అంటారు. సో వాళ్ళు ఏమో ధర్నాలు అంటారు, వాళ్ళు ఇలాంటి ప్రయత్నం చేస్తారు. మీరేమంటారు? అంటే కేటీఆర్ చేసే ధర్నా కేటీఆర్ ఉనికి కోసం, బీఆర్ఎస్ ఉనికి కోసం చేస్తున్నట్టు ఉంది. మీరు ఒకసారి కనుక అబ్జర్వ్ చేస్తే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడ్డ తెల్లారి నుంచి అటు కేటీఆర్, హరీష్ రోజు కూడా ఏదో ఒక గ్లోబల్ ప్రచారం చేసి ఈ గవర్నమెంట్ను పడగొట్టాలి, గవర్నమెంట్ను బదనాం చేయాలని చెప్పి ఈరోజు చేస్తున్నారు. అయ్యా, మీరు ఒకసారి ఆలోచించండి. ఈరోజు ప్రభుత్వం వచ్చి 13 నెలల్లో దాదాపుగా రైతుల కోసం 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. మీరు 5 సంవత్సరాలలో 1,00,000 రూపాయల రుణమాఫీ చేయలేకపోయినారు. రేవంత్ రెడ్డి గారు మాట ప్రకారం 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఈరోజు దాదాపుగా 21,000 కోట్లు 25 లక్షల మందికి రైతులకు ఒకటే దఫా రుణమాఫీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసి, ఇది వాస్తవమా కాదా? ఇది చరిత్ర. మేమేదో మాయ మాటలు కాదు, రండి లెక్కలు చూసుకోండి. ఈరోజు రైతు బంధు, రైతు భరోసా కూడా ఈరోజు మీరు 10,000 ఇస్తే మేము 12,000కు పెంచినాం. 12,000 రూపాయలు. ఈరోజు ఒక సైడ్ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. మీరు బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారు. ఆ రోజు 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న ప్రభుత్వాన్ని ఈరోజు 7 లక్షల కోట్ల అప్పులు చేశారు. అయినా కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల కోసం, రైతుల సంక్షేమం కోసం చేస్తుంటే ఈరోజు సిగ్గు లేకుండా నల్గొండకు వచ్చి ధర్నా. అసలు నల్గొండలో నువ్వు ఏం చేసినావు? నల్గొండలో ఏ మోకం పెట్టుకొని వచ్చినావు? మొన్న జరిగిన ఎన్నికలలో 12 స్థానాలు ఉంటే 11 ఇట్లల్లో కర్రు కాల్చి ముడ్డికి వాత పెట్టిండ్రు, ఓడిచ్చిండ్రు. ఆ జగదీష్ రెడ్డి కూడా సావు దబ్బి కన్నులొట్టబోయినట్టు గెలిచిండు. అసలు నీకు ఆడ స్థానం ఉందా? నల్గొండకు 10 ఏళ్లలో నువ్వు చేసిన పనేంది? ఎస్ఎల్బీసీ టన్నల్కు సంబంధించి 2,000 కోట్లు కనుక నువ్వు ఖర్చు పెడితే ఆ సొరంగ మార్గం పూర్తయ్యేదాన్ని కూడా చేయించలేని అసమర్థుడు అక్కడ జగదీష్ రెడ్డి కానీ, కేటీఆర్ కానీ. ఇలా నాగార్జున సాగర్ తీసుకోండి, గతంలో అయినా ఎస్ఆర్ఎస్పి తీసుకోండి, ఎస్ఎల్బీసీ తీసుకోండి, ఉదయ సముద్రం తీసుకోండి, మూసీ తీసుకొని, డిండి ఏ ప్రాజెక్టు తీసుకున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టబడ్డాయి. ఈరోజు 12 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నామంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా సిగ్గు లేకుండా ఉనికి కోసం, అధికార దాహం, ఈరోజు ఓడిపోతే తట్టుకోలేకపోతుంది, అధికారం లేకపోతే తట్టుకోలేకపోతున్నారు. అయ్యా కేటీఆర్, నీ అయ్యకాడ పోయి ధర్నా చేయి. సంవత్సరం కాలంగా ఫామ్ హౌస్లో తాగి పండుకుంటాడు. ఆయనకు ప్రతిపక్ష పార్టీ హోదా ప్రజలు ఇచ్చిండు. మరి అదేమన్నా ఉంటే బయటకు వచ్చి ప్రజల కోసం పనిచేయాలి. ఇలా ఫామ్ హౌస్లో బంతున్న నీ అయ్యకాడికి పోయి ధర్నా చేయమని చెప్పి మేము వాళ్ళకు డిమాండ్ చేస్తున్నాం. ధర్నా ఎందుకు చేస్తున్నాం అంటే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు. ఏదైతే 15,000 సంవత్సరానికి 15,000 ఇస్తున్నారు, 12,000 అని చెప్తున్నారు. ఎందుకని ఇట్లా మాట మారుస్తారు అని చెప్పేసి అందుకోసమే రైతుల పక్షాన మేము అడుగుతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించి క్లారిటీగా 2 లక్షల రూపాయలు ఉన్నాయన్నీ కూడా చేయగలడం జరిగింది. ఇంకా ఏదన్నా ఉంటే కూడా అధికారులనే మేము పంపించినాం, సర్వేలు చేసినాం. టెక్నికల్గా ఏదన్నా ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా చేయడానికి సిద్ధంగా ఉంది. ఇంకొక 2-3 వేల కోట్లకు మించి ఉండరు. దానికి కూడా సీఎం గారు సర్వేలు చేయించి దాదాపుగా అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయటం జరిగింది. ఇలా రైతు బంధు విషయంలో తీసుకుంటే నీ ప్రభుత్వం ఉన్ననాడు ఇవాళ నా దగ్గర లెక్కలు ఉన్నాయి. ఒకసారి 5 నెలల 11 రోజులు ఇచ్చినాం రైతు బంధు, ఒకసారి 4 నెలలు, ఒకసారి 3 నెలలు. ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక సంక్షోభంతో వెసులుబాటు కూడా లేదు. అయినా కూడా అన్నీ సరి చేసుకొని ఈరోజు నువ్వు 10,000 ఇచ్చినావా, మేము 12,000 ఇస్తున్నావు, హర్షించాలి కదా. హర్షించేది పోయి ఈరోజు రంకెలేస్తున్నావు, పోయి ఏదో బదనాం చేసే ప్రక్రియలు ఉన్నావు. ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం, కాంగ్రెస్ అంటేనే రైతు.
ఆనాడు ఇందిరాగాంధీ కాంచి, ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కూడా ప్రతి రైతుకు కేంద్రంలో దేశం వ్యాప్తంగా కూడా ₹1,00,000 రుణమాఫీ చేసిన ఘనత మాకే ఉంది. కాబట్టి వీళ్ళు చెప్పేవాడిని ఎవరు కూడా నమ్మరు. అసెంబ్లీ ఎన్నికలలో వీళ్ళకు ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. పార్లమెంట్ ఎన్నికలలో డిపాజిట్ రాలేదు. రేపు రాబోయే లోకల్ బాడీలో కూడా డిపాజిట్ రాదు. ఏదో ఒకటి ధర్నా చేయాలి, ఏదో ఒకటి బట్టగాల్చి మీదేయాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు. దీన్ని రైతులు కానీ ప్రజలు నమ్మరు. నిన్న మీరు చూడండి, రైతుల ధర్నాలో ఒక్క రైతు లేడు. అంతా డబ్బులు ఇచ్చి కార్యకర్తలను పట్టుకొని వచ్చి కేటీఆర్ గారు ధర్నా చేసి వచ్చిండు. కాబట్టి ప్రజలు ఎవరు కూడా, రైతులు ఎవరు కూడా వీళ్ళని నమ్మే పరిస్థితిలో లేరు. ఇక్కడ చూస్తూ ఉంటాం అంటే మీరు చెప్పిందే 15,000 ఇస్తా అని 12,000 మార్పిడి. అది ఈ విషయాన్ని జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో కదా. మీరు చేస్తూ ఉన్నారు, ప్రతి పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు, ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిధులు లేకుండా. సో జనాలకు చెప్పడంలో ఎక్కడో విఫలమవుతుంది, లేకపోతే పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. ఇక్కడ ఏదో ఒక సంకేతం కావచ్చు, సరే మీరు ఇస్తూ ఉన్నారు, ఇంతలోపు కంప్లీట్ చేస్తాం, ఒక టార్గెట్ వరకు 100% కంప్లీట్ చేసే యోచనలో ఉండాలి. ఇప్పుడు మీకు ఒక 22,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు రైతు రుణం పైన. సో ఇంకొక 5,000 కోట్లు 8,000 కోట్లు అవుతాయి. సో అది మీ ఇస్తే మొత్తం మందికి అందరికీ ఉన్న లేని వాళ్ళకి అందరి రుణమాఫీ అయ్యే అవకాశం ఉంది. ఆ విషయాన్ని జనాలు చెప్పే ప్రయత్నం ఎందుకు చేస్తలేరు? అంటే మీరు అన్నట్టు మేము చెప్పుకోవటంలో విఫలమైంది అనేది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ కూడా మేము ఎంతసేపు మా మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ పని చేసుకుంటూ పోవాలి, పని చేసుకుంటూ పోతే ప్రజలు గమనిస్తారనే దాంట్లో మేము వెళ్ళటం జరిగింది. గతంలో మీరు బీఆర్ఎస్లో చూస్తే వాళ్ళకు ఒక 150-200 ఛానళ్ళు ఉన్నాయట. మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, ప్రింట్ మీడియాని కానీ హైర్ చేసుకొని వాళ్ళు ₹10 పని చేస్తే ₹100 ముచ్చట చెప్పుకున్నారు. దాంతో ఇక తెలంగాణ అంతా వెలిగిపోతుందనే భ్రమలు కల్పించింది. కానీ వాస్తవ రూపంలో లేదు. ఒక స్టేజీలో బీఆర్ఎస్ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు చివరి దశలో రైతు బంధు ఇవ్వడానికి ORR రోడ్డును కూడా తాకట్టు పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళు ఆ రోజు గ్లోబల్ ప్రచారం చేసుకున్నారు ఏదో మారిపోతుందని. ఈరోజు మాత్రం మేము చెప్పడంలో విఫలమైనాం. మా నాయకుడు కూడా చెప్పాలని చెప్పి మాకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు అంత ఆర్థిక ఇబ్బందులలో ఉంటే కూడా మేము చేస్తున్నాం. ఈరోజు రైతు బంధును కూడా, రైతు భరోసాను కూడా మేము చెప్పడం జరిగింది. అయ్యా 15,000 వరకు మేము ఇస్తాం, కానీ ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 12,000 ఇస్తున్నాం, మీరు అర్థం చేసుకోండి. రాబోయే రోజులలో దీన్ని ఖచ్చితంగా 15,000కు చేస్తాం, మాట తప్పేది లేదు. ఇలా కొద్దిగా ఇవాళ పెట్టుబడులు కూడా మొన్న దావోస్కి వెళ్ళిన సందర్భంగా 1,78,000 కోట్ల పెట్టుబడి. అంటే ఈ పెట్టుబడులు ఇవన్నీ రావడంతో రాష్ట్ర సంపద కూడా పెరిగే అవకాశం ఉంది. తర్వాత ఈ సంపద ఏది పెరిగినా కూడా అటు రైతులకు పేద ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మేము ప్రజలకు చెప్తాం, ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఖచ్చితంగా మా పరిస్థితులను కూడా అర్థం చేసుకొని ప్రజలు మా వెంట ఉంటారు, రైతులు కూడా మా వెంట ఉంటారని కూడా ప్రజలు అర్థం చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి వాళ్ళకు కూడా అర్థమవుతుంది జనాలకు. సో ఇక్కడ ఒక క్లారిటీ ఇప్పటికి ఇచ్చిన రోజు పూర్తి స్థాయిలో చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచనలో జనాల నుంచి వస్తున్న అభిప్రాయం దీనిపైన ఏమంటారు? అంటే రైతు ఏదైతే రుణమాఫీ ఉందో అంటే చివరి రైతు వరకు కూడా ఇవ్వాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉన్నది, రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు. ఇందులో ఎలాంటిది కూడా పెండింగ్ లేదు, వాయిదాలు లేవు. కాకపోతే బ్యాంకులో ఉన్న పరిస్థితులల్లో కొంత టెక్నికల్గా అంటే ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు వీళ్ళ లింక్ తోటి వచ్చిన ప్రాబ్లంతో జరిగింది. దానిని మేము ఇప్పటికీ కూడా ఆ స్టాండ్ మీద ఉన్నాం. రైతులకు ఇంకా 7,000 కోట్లైనా 5,000-6,000 కోట్లైనా కూడా రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఏదైతే రైతు భరోసా ఉందో దాని మీద మేము రైతులందరికీ కూడా మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మేము 12,000కు ఇవ్వడం చేస్తున్నాం. ఖచ్చితంగా 15,000కి ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అది ఖచ్చితంగా ఇస్తాం. దానిని రైతులు కూడా ఈరోజు అర్థం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా చేయబోతున్నాం. అయితే మీరు పైలట్ ప్రాజెక్ట్ లెక్క ప్రతి మండలానికి ఒక ఊరు తీసుకొని పూర్తి స్థాయిలో అన్ని పథకాలు అమలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారో అది ఎలా జరగబోతుంది? అంటే మేము ఫస్ట్ అంతటా కూడా చేయాలని అన్నప్పుడు సర్వేలు చేసినప్పుడు కానీ ఇండ్లకు కానీ రేషన్ కార్డులకు కానీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ
రైతు భరోసా కానీ అంటే కొన్ని ఎంక్వైరీలు సరిగ్గా జరిగినట్టు అనిపించాలి. మేము ఏదైతే ప్రజాపాలనలో గ్రామ సభలలో అనౌన్స్ చేసినప్పుడు కొంతమంది అనర్హులకు కొంతమంది ఎంప్లాయీస్ కూడా వచ్చినాయని మా దృష్టికి రావడం, దాన్ని ప్రభుత్వ దృష్టికి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ పైలట్ తీసుకుందాం, దాంట్లో మనం పూర్తి స్థాయిలో అరువులకు గనక మనం ఇచ్చినట్టయితే నెక్స్ట్ అదంతా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు పైలట్ ప్రాజెక్టుగా మండలానికి ఒక గ్రామాన్ని ఎన్నుకున్నాం. ఇమీడియట్గా అన్ని గ్రామాలలో కూడా ఎంక్వైరీ చేసి, అంటే మా ఉద్దేశం ఏంటంటే మొన్న మీరు చూసినట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాళ్ళున్న భూములు, రప్పలున్న భూములు, రియల్ ఎస్టేట్ భూములకు దాదాపుగా వాళ్ళు రైతు బంధు పేరు మీద 21,000 కోట్లు ప్రజాధనాన్ని వృధా చేసి, అట్లా మేము చేయొద్దని ఈరోజు మా ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎవరైతే రైతులు వ్యవసాయం చేస్తారో వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న అన్ని భూములకు ఇవ్వాలి, ఈ ధనం 1 రూపాయి కూడా వృధా కావద్దని చెప్పి, అట్లనే సంక్షేమ కార్యక్రమాలు కూడా ఏ ఒక్క అనారోగ్యానికి పోవద్దు, పేదవాడికి వెళ్ళాలనే దాంట్లో ఉన్నాం. కాబట్టి ఈ పైలట్ ప్రాజెక్టు పూర్తి కాగానే అన్ని గ్రామాలలో కూడా సర్వే నడుస్తుంది. అరువులందరికీ రేషన్ కార్డులు కానివ్వండి, ఇండ్లు కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సంవత్సరానికి 3,500 ఇండ్లు ఇస్తున్నాం. ఎవ్వరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈ 5 ఏళ్లలో దాదాపు ఒక నియోజకవర్గానికి 20,000 ఇండ్లు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కట్టుకునే అర్హత వస్తుంది. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఏంటంటే పార్టీలకు అతీతంగా ఎవరైతే అస్సలు ఇప్పుడు బీఆర్ఎస్ వాడు కానీ, బీజేపీ వాడు కానీ, కాంగ్రెస్ వాడు కానీ నిరుపేద ఇల్లు లేని వానికి ఇవ్వాలనే ఒక లక్ష్యంతో ముందుకు వస్తున్నాం. ఎక్కడ ఒక అనర్హునికి లబ్ధి లేకపోకుండా అరువులందరికీ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సీఎం గారు గ్రౌండ్ స్థాయిలో వెళ్ళకపోవచ్చు, కానీ మీరు మాత్రం గ్రౌండ్ స్థాయిలో వెళ్తారు. ప్రభుత్వం ఎంత మంచి ఉద్దేశంతో ఈ పథకాన్ని స్టార్ట్ చేసినా కూడా కొంతమంది అధికారుల వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తున్నటువంటి పరిస్థితి మీరు చూస్తారు, జనం నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అధికారులపై ఎలాంటి చర్యలు ఉంటాయి, వాళ్ళని ఎలా చూస్తారు? అంటే ఎప్పటికప్పుడు కూడా మేము మా ద్వారా, ఎమ్మెల్యేల ద్వారా, మంత్రుల ద్వారా ముఖ్యమంత్రి సమాచారం తెచ్చుకుంటున్నాడు, ప్రభుత్వం కూడా సమాచారం తెస్తున్నది. నిన్న ఈ అర్హత లిస్టులలో కూడా కొంత అవకతవకలు ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటుడు. గతంలో కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితం అయ్యేది, పొద్దున్న లేస్తే తాగి పండుకునేది. కానీ మా రేవంత్ రెడ్డి గారు రోజుకు 18 గంటలు పనిచేస్తూ సమీక్షలు చేస్తూ గ్రౌండ్ రిపోర్ట్ తెచ్చుకొని ఇలా ముందుకెళ్తున్నాం. ఎవరైతే అధికారులు అనర్హులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, గతంలో బీఆర్ఎస్లో ఉన్న అధికారులు ఈరోజు ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే అధికారులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ముఖ్యమంత్రి గారు తప్పకుండా యాక్షన్ తీసుకోబోతున్నాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇది చూస్తూ ఉంటే కంపల్సరీ ఎంత మంచి ఉద్దేశంతో మేము చేసినా కూడా కొంతమంది అధికారుల వల్ల కావచ్చు, దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ పోతుంది. దీన్ని కూడా అన్నిటిని సమీక్షిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క మండలానికి సంబంధించి ఒక ఊరిలో 100% ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని దాన్ని 100% ఈ పథకాలను అమలు చేస్తామని చెప్పేసి మనతో పాటు పటేల్ రమేష్ రెడ్డి మనతో పాటు చెప్తున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.